బీజేపీ అధ్యక్షుడిగా నెక్స్ట్ ఎవరు రానున్నారు అంటే జేపీ నడ్డా ప్లేస్ లో ఎవరిని కొత్త అధ్యక్షులుగా తీసుకురాబోతోంది బీజేపీ అనే దీని మీద ఒక చర్చ అయితే మొదలైంది. అండ్ దీని గురించి అంటే నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలి అనే దాని గురించి ఒక 10 నెలల నుంచి బీజేపీ మల్లగుల్లాలు అయితే పడుతోంది. ఈ టైంలో ఒక పేరు అయితే తెర మీదకి వచ్చింది. అదే వారణాసి రామ్దేవ్. ఈయన దక్షిణాదికి సంబంధించిన మనిషి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన మనిషి అన్నమాట. అయితే ఈయన పేరు ఎందుకు వినబడుతుంది? దీంట్లో బీజేపీ చాలా రకాల స్ట్రాటజీస్ యూజ్ చేసింది. అవేంటి అంటే, ఉత్తరాదిలో ఆల్రెడీ బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ టైంలో ఏం చేయాలి? దక్షిణాదిలో కూడా స్ట్రాంగ్ గా ఉంటే మొత్తం దేశం మొత్తం మీద బీజేపీకి ఒక పట్టు అయితే వస్తుంది. ఆ టైంలో ఇప్పుడు ఉత్తరాదిలో స్ట్రాంగ్ గా ఉంది కదా, దక్షిణాదిలో స్ట్రాంగ్ గా కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిని దక్షిణాది రాష్ట్రాల నుంచి పెడితే ఆ పట్టు మనం సాధించవచ్చు, దక్షిణాది రాష్ట్రాల మీద కూడా ఒక పట్టు సాధించవచ్చు అని అయితే అనుకుంటోంది. ఈ టైంలో ఇప్పుడు ఏదైతే ఒక క్రూషియల్ టైం, డీలిమిటేషన్ త్రిభాషా విధానం మీద బీజేపీ మీద దక్షిణాది రాష్ట్రాలు ఎంత గుస్సాగా ఉన్నారో మనందరికీ తెలుసు. అయితే ఈ టైంలో ఈ స్ట్రాటజీని ప్లే చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇవి ఒక్కటే కాదు, చాలా రకాల స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఎందుకు వారణాసి రామ్దేవ్ పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈయన ఫస్ట్ 1981 నుండి ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. తర్వాత 2014కి వచ్చేసరికి బీజేపీకి వచ్చారు. 2014 నుంచి 2020 మొత్తం ఈ టైం అంతా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ టైంలో ఎన్నో రాజకీయ ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో ఈయన గట్టి దిట్ట. అదంతా ఒక 6 years ఆయన అలా ఉన్న తర్వాత బీజేపీ కొన్ని సమీకరణాలు అనే పేరుతో ఆయన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తొలగించడం అయితే జరిగింది. ఈ టైంలో మళ్ళీ ఆయన ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పటి నుంచి ఈయన పేరు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అనేది చాలా క్రూషియల్. జమ్మూ కాశ్మీర్ మొత్తంలో కలిపి 90 అసెంబ్లీ స్థానాలు ఉంటే జమ్మూకే 43 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీ 30 స్థానాలకు పోటీ చేస్తే 29లో విజయం సాధించింది. అండ్ ఒక్కటి కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్. అండ్ ఈ మిగతా ఓడిపోయిన ఈ 13 ప్లేసెస్లో కూడా బీజేపీ సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. అంటే ఒక ముస్లిం మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న ప్లేస్లో మతం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తుంది అనే పేరున్న బీజేపీ, ఇది మనం అంటున్నది కాదు, ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు ఆ పేరు అయితే కన్ఫర్మ్ చేశారు బీజేపీకి. అయితే ఈ ప్లేసెస్ కూడా ఈ ప్రాంతాల్లో కూడా సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా హ్యూజ్. ఆ టైంలో అక్కడ రాజకీయ వ్యవహారాలను చూసింది మొత్తం వారణాసి రామ్దేవ్. అక్కడ ఒక చోటే కాదు, జమ్మూ కాశ్మీర్, అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రాజకీయ వ్యవహారాల్లో ఆయన చాలా క్రూషియల్ పార్ట్ని అయితే పోషించారు. సో ఇంత ఒక స్టామినా ఉన్న వ్యక్తిని దక్షిణాది రాష్ట్రాలకు తెచ్చి ఇక్కడ జాతీయ అధ్యక్షుడిగా అంటే మొత్తానికి జాతీయ అధ్యక్షుడిగా చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ఆల్రెడీ పట్టున్నది, ఆయన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందో అక్కడ 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం కూటమి కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అండ్ మొన్న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు తర్వాత కూడా మనం బీజేపీ ఎంత పుంజుకుంటోంది అనేది చూసాం. సో ఈ టైంలో ఇక్కడ లేకపోతే తమిళనాడు స్టాలిన్ మొన్న డీలిమిటేషన్ టైంలో ఫెయిత్ డీలిమిటేషన్ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల్ని దానికి పిలిచి గట్టిగా తన వాదనను అయితే వినిపించారు. ఇలాంటి టైంలో సడన్ గా ఎక్కడ పట్టు కోల్పోతామో, ఇప్పుడు వస్తున్న పట్టు ఎలా కోల్పోతామో అన్న భయంలో పడినట్టుంది బీజేపీ. సో దక్షిణాది రాష్ట్రాల నుంచి వారణాసి రామ్దేవ్ని మొత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పెట్టి రాజకీయాలను నడపాలని అయితే చూస్తోంది. చూడాలి మరి ఇది నిజంగా అంటే నిజంగా ఆయన జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఫిక్సా అనేది, లేకపోతే రానున్న రోజులలో ఆయన కింద బీజేపీ ఎలా దక్షిణాది రాష్ట్రాల్లో పుంజుకోబోతుంది అనేది అయితే మనం వేచి చూడాలి. అంటే ఇది ఒక్కటే కాదు, అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీని ఎలా పుంజుకునేలా చేస్తారు, ఇదొక పాయింట్. అయితే రానున్న రోజులలో బీహార్లో ఎలక్షన్స్ రానున్నాయి. 1 సంవత్సరమా లేకపోతే 5 to 6 months బీహార్లో ఎలక్షన్స్ రానున్నాయి. ఆ టైం లోపల
బీజేపీకి జాతీయ అధ్యక్షుడిని ఒకరిని ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వివిధ రాష్ట్రాలకు రాష్ట్ర అధ్యక్షుల్ని కూడా బీజేపీకి పెట్టాలి అనే ఆలోచనలో అయితే మోదీ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ ఉన్న టైంలో అయితే ఎవరు పార్టీకి బలంగా పుంజుకునేలా హెల్ప్ అవుతారు అనే వారిని చూస్తే రాష్ట్రానికి కానీ మొత్తం జాతీయ అధ్యక్షులు కానీ పెట్టాలని అయితే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ సజెస్ట్ చేస్తున్న పేరు, లేకపోతే వీళ్ళిద్దరూ ఫైనల్ చేస్తున్న పేరు అయితే వారణాసి రామ్దేవ్. రానున్న రోజులలో మరి బీజేపీ రాజకీయాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎలా పుంజుకోబోతున్నాయనేది కూడా ఈయన వచ్చిన తర్వాత అయితే మనం చూడొచ్చు.